ధాన్యం స్వీకరించిన 24 గంటల్లోనే డబ్బులు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వవేల్పూర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ప్రారంభించారు. తణుకు నియోజకవర్గంలో 53 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులకు మద్దతు ధరతో పాటు వారికి గన్ని బ్యాగ్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్, హమాలీ ఛార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో 1600 కోట్లు రైతులకు బకాయిలు పెట్టిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. వంటి 53 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియని ప్రారంభించుకోవడం జరిగింది. రైతులకి మద్దతు ధర అందించే విధంగా రైతులకు సంబంధించి ఈ రోజు గన్నీ బ్యాగ్స్ ఇవ్వడంతో పాటుగా ఈ రోజు ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించినటువంటి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది. గత ప్రభుత్వం ఏదైతే రైతులని ధాన్యం కొనుగోలు పేరుతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసిందో, తరుగుల పేరుతో బస్తాకి 4 కేజీల నుంచి 12 కేజీల వరకు దోపిడీ చేసినటువంటి పరిస్థితి, గన్నీ బ్యాగులు అందనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు రబీకి సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా, ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ద్వారా సేకరించినటువంటి ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 6 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో 1,00,000 టన్నుల పైగా సేకరించి ఈ రోజు రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.